నల్గొండలో బీఆర్ఎస్ మహాధర్నా నిర్వహిస్తోంది. ఈ ధర్నాలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటున్నారు. ఇందుకు గాను హైదరాబాద్ నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ మహాధర్నా నిర్వహిస్తోంది బీఆర్ఎస్. అయితే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ మహాధర్నాపై సీరియస్ అయ్యారు. దీంతో బీఆర్ఎస్ మహాధర్నాపై టెన్షన్ వాతావరణం ఏర్పడింది. భారీగా పోలీసులు ధర్నా దగ్గర మోహరించారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, రెహనా, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాల పట్ల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు నల్గొండ పట్టణంలో ఏదైతే రైతు మహాధర్నా పేరుతోటి కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ మహాధర్నా కార్యక్రమానికి హాజరు కానున్నారు. ఇప్పటికే ఆయన హైదరాబాద్ నుంచి భారీ వాహనాలతోటి దాదాపుగా 200కు పైగా వాహనాలతోటి ఆయన హైదరాబాద్ నుంచి ర్యాలీగా నల్గొండకు బయలుదేరారు. మరికొద్దిసేపట్లో నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి క్లాక్ టవర్ సెంటర్ లో నిర్వహించనున్న రైతు మహాధర్నా కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొనున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకి ఇస్తున్న ఏదైతే రైతు భరోసాకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్లక్ష్యం పట్ల ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం దాటినా కూడా కేవలం ఒక్కసారి మాత్రమే రైతుల ఖాతాలో ఒక్క కారుకు సంబంధించి, అది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఇచ్చినటువంటి రైతు బంధు ఏదైతే ఒక్క కారుకి సంబంధించి 5,000 రూపాయలు ఎట్లా ఉన్నదో అదే విధంగా చెల్లించడం జరిగింది. అయితే తర్వాత రైతులకు సంబంధించి రైతు భరోసా విషయంలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఇప్పుడు మళ్లీ రైతులను మోసం చేసే విధంగా రైతు భరోసాని 26 జనవరి రోజు అందరి రైతుల ఖాతాలో వేస్తామంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ఇప్పటికీ రైతులకి సాగుకు సంబంధించి, పెట్టుబడికి సంబంధించి ఇచ్చేటువంటి రైతు బంధు ఆ రైతుల ఖాతాలో జమ కాకపోవడం పట్ల బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి అస్త్రంగా మారింది. అదే విషయాన్ని ఈ రోజు ఈ మహాధర్నా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు రైతులందరినీ కూడా ఏకతాటిపై తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే విధంగా కూడా ఈ మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించే ఏర్పాటు చేసింది. దీనికి తోడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరుతో ఇచ్చినటువంటి 10,000కు బదులు కాంగ్రెస్ ప్రభుత్వం కాక అధికారంలోకి వస్తే రైతులకి 15,000, సంవత్సరానికి 15,000 రైతు భరోసా పేరుతోటి ఇస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తా అంటున్నటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో అది కేవలం 12,000కే కుదించడం, రైతులకు ఇస్తా అన్నటువంటి మాట తప్పిందంటూ కూడా బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ మాత్రం ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ మహాధర్నా ద్వారా ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం 26 జనవరి సందర్భంగా 4 సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజలకు అందిస్తామని చెప్పి ప్రకటించడం, ఆ 4 పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకపోవడం కూడా బీఆర్ఎస్ పార్టీకి ఒక అస్త్రంగా మారింది. కేవలం ఒక మండలానికి ఒక్కొక్క గ్రామాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి ఆ గ్రామంలోనే సాగు చేసుకున్నటువంటి రైతులకు మాత్రమే ఏదైతే రైతు భరోసా వేయడం జరిగింది. దీంతో పాటు ఇందిరమ్మ భరోసా అని చెప్పి ఉపాధి హామీ కూలీకి పనులకు వెళ్ళిన 21 రోజు పనులకు వెళ్ళిన వారికి, భూమి లేని వారికి మాత్రం ఈ ఏదైతే 12,000 రూపాయలు ఏదో ఉందో అది మాత్రం చెల్లించడం జరిగింది. తర్వాత ఈ ఏదైతే వారం రోజుల క్రితం నిర్వహించినటువంటి ప్రజాపాలన ద్వారా స్వీకరించినటువంటి దరఖాస్తులకు సంబంధించి కూడా ఎలాంటి తుది జాబితాను రూపొందించకపోవడం, అప్పటికే గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి జాబితాలను ఆధారంగానే రూపొందించినటువంటి జాబితాతోటే పైలట్ గా ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా అదే జాబితాతోటి లబ్ధిదారులను ఎంపిక చేసినట్టుగా ఇల్లు కావచ్చు, తెల్ల రేషన్ కార్డులు కావచ్చు, ఇటు రైతు భరోసా అలాగే ఇందిరమ్మ భరోసా ఈ పథకాలకు సంబంధించి వారికి మాత్రమే ఇవ్వడంతో అక్కడ కూడా ఏదైతే పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసిన గ్రామాల్లో కూడా కొన్ని చోట్ల ఘర్షణలు చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే అర్హులైన వారి పేర్లు కూడా అందులో లేకపోవడం పట్ల కూడా
ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇవన్నీ కూడా బేస్ చేసుకొని ఈ రోజు ఈ మహాధర్నా ద్వారా కేటీఆర్ ప్రభుత్వం పైన తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉన్నదని మాత్రం తెలుస్తోంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పథకాలు ఏదైతే వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి 420 హామీస్ ఏదైతే ఉందో అమలు చేయకుండా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారంటూ కూడా దానిపైన ఈ రోజు నిర్వహించేటువంటి ఈ రైతు మహాధర్నా వేదికగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాత్రం తీవ్ర విమర్శలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. రహనా ఓకే. బండి బండి